ఎస్ సార్. సార్ ఈ డుండిగల్లు, బోరంపేట ఈ చుట్టుపక్కల కూడా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఒకప్పుడు పచ్చని పల్లెటూర్లు, పొలాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అక్కడైతే రావడం కూడా జరిగింది. ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఆ ప్రాంతం కూడా మారిపోయింది. సో చాలా వరకు అటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి అన్నారు. డుండిగల్లు, బోరంపేట ఆ చుట్టుపక్కల అసలుకి మార్కెట్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా కాస్త దగ్గరగా ఉంటుంది. బోరంపేటలో మీకు 4,500 నుండి 5,000 రూపాయలు పర్ అడుగు నడుస్తుందండి. ప్రజెంట్ అది హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్. అదే విల్లా చూసుకుంటే 7 నుండి 9,000 పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారు. అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా కొంచెం దగ్గరగా ఉండటం కూడా 12 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. బోరంపేట దిండుగల్ అనేది 12 కిలోమీటర్లు. సో ఆల్రెడీ అక్కడ దిండుగల్ అంటే అంతకుముందు మనకు తెలిసింది ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఒకప్పుడు. ఇప్పుడు అది ఎయిర్ ఫోర్స్ అకాడమీ కాస్త ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. 2 యూనివర్సిటీలు, 4 కాలేజీలు, 4 డిగ్రీ కాలేజీలు, ఇంటర్ ఎడ్యుకేషన్ హబ్గా అయితే మారిపోయింది. నేను ఒకప్పుడు మనం చూసుకుంటే మేము చదువుకున్నాడు గుంటూరు వాజే ఎడ్యుకేషన్ హబ్. రవి ట్యూటోరియల్స్, విజ్ఞాన్ ట్యూటోరియల్స్ అని అప్పుడు ఉండే ఇంజనీరింగ్ అందరూ ఇప్పుడు నారాయణ ఇవన్నీ చాలా వచ్చాయి కదా, ఐఐటి, ఫిట్స్ ఇవన్నీ. అలాగే ఆ రెండే ఉండే మొత్తం ఏపీ యునైటెడ్ యూనివర్సిటీ. అందులో కానీ జాయిన్ అయ్యే సీట్ వస్తే మన ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కన్ఫర్మ్డ్. అదే ఒకటి నేను ప్రత్యేకించి వైజాగ్ నుండి గుంటూరు ట్రాన్స్ఫర్, మా ఫాదర్ ఎన్సీసీ ఆఫీసర్. అప్పుడు నేను గుంటూరులో చదువుకున్నాను హిందూ కాలేజ్. అప్పుడు తెలిసింది దాని తాలూకా. అట్లా ఇప్పుడు దిండుగల్ కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. అంటే యూనివర్సిటీలు ఉన్నాయి, పీజీ కాలేజీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, స్కూల్ అన్నీ ఉన్నాయి. సో అప్పుడు స్కూల్స్ ఉన్నాయంటే మీకు రియల్ ఎస్టేట్ గ్రోతే. ఎందుకు టూరిజం ఉంటుంది. ఇప్పుడు యాదాద్రి ఉంది, అనుకున్నంత పెరగలేదు. ఎందుకు పెరగలేదు? యాదాద్రి బాగా డెవలప్ చేశారు కేసీఆర్. కానీ ఎందుకు డెవలప్, రియల్ ఎస్టేట్ ఎందుకు డెవలప్ అంటే గుడులు చూసి వెళ్ళిపోతారు. కానీ ఆఫీసులు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఉంటే మనుషులు అక్కడ సెటిల్ అవుతారు. ఎందుకంటే ఎంతో దూరం నుండి వస్తారు. ఒకప్పుడు మీరు చూసుకుంటే 1974లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించారు. 1974 ఇందిరాగాంధీ టైంలో ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత ఆ యూనివర్సిటీ బాగా వలసలు ఎక్కువైపోయాయి. డిఫరెంట్ బోత్ ఫ్రమ్ ఆంధ్ర అంటే అన్ని ఆంధ్ర, రాయలసీమ, తూర్పుగోదావరి, పడమ అవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేశారంటే ఆ రష్ను తగ్గించడానికి హెచ్సిని పెట్టారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 2,300 ఎకరాలు. దాంట్లో 800 ఎకరాలు వెళ్ళిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్కి. ఇప్పుడు 1,500 ఎకరాలు ఉంటే అందులో 400 ఎకరాలు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటే దానికి అబ్జెక్షన్ రేజ్ చేశారు. అది ఎందుకు చెప్తుంటే ఎడ్యుకేషన్ అంత డిమాండ్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయంటారా? డెఫినెట్గా లాభం అండి. ఎందుకంటే సిటీకి దగ్గర కొనుక్కుంటే మనకు లాభాలు ఉండవండి. అంత రేట్ పెట్టి కొనడం కూడా కరెక్ట్ కాదు. మీరు కొనుక్కోవాలంటే ఓఆర్ఆర్ తర్వాత RRRకి 5 హెచ్ఎండిఏ పరిధి కూడా పెంచేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. RRR ముందు అనుకున్నాం, ఇప్పుడు RRR దాటి 5 కిలోమీటర్లు. అంటే ఎవరైతే 60, 70, 80, 90 కిలోమీటర్లు వెళ్తారో వాళ్ళకి తక్కువ రేట్ ఉండి ఎక్కువ అప్రిషియేషన్ జరుగుతుంది. సో దిండుగల్ అనేది సిటీ కింద లెక్కేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రోజులు పటాన్చెరు కానీ, సంగారెడ్డి కానీ, ఇటు ఉప్పల్లో దాటే వెళ్ళిపోయిన అటు కడతాల దాకా అన్నీ కూడా సిటీలో కలిసిపోతున్నాయి. అంటే కడతాల్ 85 కిలోమీటర్స్. అది కొనేస్తున్నారు జనం. దాని తర్వాత అమ్మంగల్ 100 కిలోమీటర్లు, ఇంకా దాని తర్వాత వేరే ప్లేస్లు ఉన్నాయి. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. అంతమంది ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అక్కడ కుక్కటిపల్లిలో JNTU అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు కుక్కటిపల్లిలో మనం అనుకున్నాం, మనం కొనే పరిస్థితి లేదు. చాలామంది రిగ్రెట్ చేస్తారు. సో దిండుగల్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఫోకస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఆ సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. ఎందుకంటే ఆ బాచువల్లికి దగ్గర అది. బాచువల్లి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. బాచువల్లిలో కూడా ₹1 తక్కువ దొరకదు మీకు, విచ్ ఇస్ ఫార్. అక్కడ నాకు తెలిసి VJIT, VNR కాలేజ్ 1-2 కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, మన MBA కాలేజ్. కూకట్పల్లి అన్నారు మీరు. కూకట్పల్లి కూడా గేటెడ్ కమ్యూనిటీకి డెస్టినేషన్గా మారిపోయింది. కూకట్పల్లి ఇప్పుడే కాదండి, చాలా బ్యాక్ మారిపోయింది. మీరు తెలుసుంటే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనేది మలేషియన్ టౌన్షిప్స్ వచ్చింది, హైటెక్ సిటీ. దాని తర్వాత హిందూ ప్రాజెక్ట్స్ చేసే శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ తర్వాత అది మైల్ అంటే అప్పుడు మలేషియన్ టౌన్షిప్, అటు ఇటు సైడ్ ఉప్పల్ సైడ్ సింగపూర్ టౌన్షిప్ అంత పాస్ అయినట్టు అనిపించలేదు. కానీ దాని తర్వాత స్లోగా దానికి ఇంపార్టెన్స్ పెరిగింది. అది తెలిసి 12-13 floors ఉంటాయి ఇక్కడ మలేషియన్ టౌన్షిప్. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చే గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద కంపెనీలు, గోద్రేజ్, ప్రెస్టేజ్, నేమే బిగ్ బ్రాండెడ్కి వెళ్ళిపోయి హై రైజ్. లోదా అక్కడ కట్టింది. అక్కడ ఇప్పుడు కట్టుకోవాల్సిన ప్లేస్ కాదు అక్కడ. మన కొండాపూర్ నుండి వెళ్తే రైట్ సైడ్. సో గేటెడ్ కమ్యూనిటీ ఎందుకంటే పీపుల్ ప్రిఫరెన్స్ షిఫ్ట్ అవుతుంది. అంటే మార్కెట్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, January 2000 మార్కెట్ పడిపోయింది. నేను అందరూ అంటున్నాను మీడియా వాళ్ళు. January 2024 నెలలో 5,454 ట్రాన్సాక్షన్స్ అయినాయి. 38,000 కోట్లు రెవెన్యూ గవర్నమెంట్ వచ్చింది రకరకాల ఫామ్గా.
అదే జనవరి 2025లో 1 year తర్వాత అదే నెల చూసి ఒక నెలకి 5,444 రిజిస్ట్రేషన్ అయినాయి. కానీ అమౌంట్ ఎంత అయింది తెలుసా? 45,000 కోట్లు. మరి తగ్గిందా పెరిగిందా మార్కెట్? పెరిగింది కదా. అంటే అక్కడ ఎందుకు పెరిగిందంటే ట్రాన్సాక్షన్ పెద్ద పెరగలేదు, పీపుల్ తాలూకా మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ లో క్లాస్ ఎల్ఐజీ నుండి ఎంఐజీకి హెచ్ఐజీకి షిఫ్ట్ అయింది. అప్పుడు ఏమైందంటే 50 లక్షల లోపు రిజిస్ట్రేషన్ ఎక్కువైనాయి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. ఈ 2025లో ఏమైందంటే 50 లక్షల నుండి కోటి 50 లక్షలు ఎక్కువైనాయి. సో ట్రాన్సాక్షన్ పెరిగిపోయిన వాల్యూ 7,000 8,000 crores పెరిగింది. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. సో ఎవరైనా కుక్కటిపల్లిలో పెట్టుకుంటే, కుక్కటిపల్లి ఈజ్ నథింగ్ లెస్ దెన్ బంజారా జూబిల్స్ ఎట్లా అది కూడా అట్లా అయిపోయింది. అటు గచ్చిబౌలి కానీ, కానీ ఇటు ఈఎస్రావు నగర్, కుషాగూడ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎల్బీ నగర్, ఏది కూడా మీకు తెల్లాపూర్కులు. ఒకప్పుడు తెల్లాపూర్కులు ఉంటే ఇంకా ఎవరు వెళ్తారని. అలాంటి మీకు తెలుసో లేదు, జూబిలీస్ లేఅవుట్ చేసినప్పుడు 4-5 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్మారు. అంత 4-5 రూపాయలు. ఈరోజు 4 లక్షలు, 3.5 లక్షలు తక్కువ 4 లక్షలు చెప్తున్నారు. ఎక్కడ 4 రూపాయలు? ఎక్కడ? మా యూబీఐ కాలనీలోనూ పెద్ద సెలబ్రిటీ కొనుక్కుంటాం, 3 లక్షలకి 300 గజాలు కొన్నారు. ఈరోజు ఎంత ఉంటుంది? 9 కోట్లు 10 కోట్లు అయింది. 3 లక్షలు 10 కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగినాయి? ఆయన 30-35 years బ్యాక్ ఏదో కొని ఉంటారు. చాలా చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో చెప్పాలంటే ప్రతి దగ్గర కూడా కొన్ని జాగాలు ఎక్కువైంది, కొన్ని జాగాలు తక్కువైంది తీసి ఎక్కడ కూడా తగ్గిన బాబుతలు చాలా తక్కువ. కుక్కటిపల్లిలో అప్పుడు 500-1000 రూపాయలు అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు. ఐమ్ టాకింగ్ 25 years బ్యాక్. ఇప్పుడు కుక్కటిపల్లిలో 2 లక్షలు పెట్టినా దొరకట్లేదు. పెద్ద ప్రీమియం అన్ని సెంటర్లు, షాపింగ్ మాల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఏది లేదు అక్కడ, హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ ఉన్నాయి. అంటే కుక్కటిపల్లి ఉన్నాడు, కుక్కటిపల్లిలోనే సరే ఇంకెక్కడ మూవ్ అక్కర్లేదు. వాళ్ళ ఇంటి చుట్టూ 3-4-5 కిలోమీటర్లు అన్నీ ఉంటాయి. ఒకప్పుడు మనం చూసుకుంటే అబిడ్స్ కోటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అబిడ్స్ కోటికి ఎవరు వెళ్ళట్లేదు, అక్కడ ఉన్నది తప్ప బయట వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. గచ్చిబౌలిలో కొనుక్కుంటాడు, తెల్లాపూర్లో కొనుక్కుంటాడు, సెకండ్ అవుట్ కొనుక్కుంటాడు. ఎక్కడో అక్కడ అంటే సిటీ 4 పక్కల కానీ రౌండ్ 360 degrees అవుతుంది. స్పెసిఫిక్గా వెస్ట్ జోన్ పెరిగినట్టు మిగతా పర్లేదు. మిగతా పెరగడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో ఆ రేట్స్ ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో రేట్లు పెరగలేదు మీరు చూస్తే ఎక్కడ. చాలా ఇప్పుడు ఏప్రిల్లో కొంత పెంచారు, కానీ రేట్లు ఎక్కడ తగ్గలేదు కూడా. అంటే ఏదైతే కొద్దిగా రేట్లు ఎక్కడ తగ్గలేదు, ఏదైతే ఆర్టిఫిషియల్ హైప్ జరిగిందో గత గవర్నమెంట్లో అది సెటిల్ డౌన్ అయిపోయింది. అది యాక్చువల్లీ బయ్యర్కి చాలా మంచి పాయింట్. అందుకే నేను ఏమన్నాను, పాత గవర్నమెంట్ క్రితం ఉన్న గవర్నమెంట్లో సెల్లర్స్ మార్కెట్, బిల్డర్ ఏది చెప్తే అదే. ఎందుకంటే డిమాండ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఏమైంది, ఫైల్ అప్ అయింది ఇన్వెంటరీ కదా. సో ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే లేట్ చేయకుండా కొనుక్కోండి. ఇంతకంటే తగ్గే సూచనలు లేవు, పెరిగే సూచనలు 120% ఉన్నాయి. ఎవరైనా వెయిట్ అండ్ వాచ్లు ఉన్నారనుకోండి, ఇంకా రేపు తగ్గుతుంది అంటే మీరు చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.